నమస్కారం. తెలుగు గాడ్స్ గ్లిచ్ ఛానెల్కు స్వాగతం. మనం జీవితంలో ఎన్నో పుణ్య కార్యాలు చేస్తాం. గుళ్ళు కడతాం, దానాలు చేస్తాం, సేవ చేస్తాం. మనస్సులో ఒకటే ఆశ, వీటన్నింటితో మన జన్మ సార్థకం అవుతుంది, పుణ్యఫలాలు నిండుతాయి అని. కాని ఒక్కోసారి కొన్ని కష్టాలు, ఊహించని నష్టాలు మనల్ని చుట్టుముడతాయి. అప్పుడు మనలో ఒక ప్రశ్న తలెత్తుతుంది, నేను ఇంత పుణ్యం చేసుకున్నాను కదా, నాకు ఎందుకు ఇలా జరుగుతోంది? నా పుణ్యమంతా ఎక్కడికి పోయింది? ఈ ప్రశ్నకు సమాధానం వేల సంవత్సరాల క్రితం కురుక్షేత్ర మహాసంగ్రామం ముగిసిన తర్వాత సాక్షాత్తూ శ్రీకృష్ణుడే చెప్పిన ఒక అద్భుతమైన కథలో ఉంది. ఇది కేవలం ఒక కథ కాదు, మన జీవితాలకు మార్గనిర్దేశం చేసే ఒక దివ్య జ్ఞానం, కర్మ మరియు ధర్మం యొక్క లోతైన రహస్యం. అది ఏమిటో ఒకసారి పరిశీలిద్దామా? హస్తినాపురంలో ఒక విషాద రాత్రి, ధృతరాష్ట్రుడి అంతులేని శోకం. కురుక్షేత్ర యుద్ధం ముగిసింది, ధర్మం గెలిచింది. కాని లక్షలాది ప్రాణాలు బలైపోయాయి. విజేతలైన పాండవులతో కలిసి శ్రీకృష్ణుడు హస్తినాపురానికి తిరిగి వచ్చాడు. రాజభవనం నిశ్శబ్దంతో, దుఃఖంతో నిండిపోయింది. ఆ నిశ్శబ్దంలో ఒక మహారాజు, తన 9 పుత్రులను కోల్పోయిన మహారాజు ధృతరాష్ట్రుడు, ఒక అగాధమైన శోకంలో మునిగిపోయి ఉంటాడు. అతని కళ్ళు కనిపించకపోయినా, గుండెల్లో ఆ 9 కొడుకుల మరణవేదన కార్చిచ్చులా మండిపోతోంది. శ్రీకృష్ణుడి రాకను విని, ఆ వృద్ధ రాజు నెమ్మదిగా ముందుకు వచ్చాడు. కృష్ణుడు అతని దగ్గరకు రాగానే, ధృతరాష్ట్రుడు తనను తాను నిలుపుకోలేకపోయాడు. చిన్నపిల్లాడిలా వెక్కివెక్కి ఏడుస్తూ, కృష్ణుడి పాదాలపై పడ్డాడు. కృష్ణుడు అతన్ని ఓదార్చడానికి ప్రయత్నిస్తుండగానే, ధృతరాష్ట్రుడి దుఃఖం కాస్తా తీవ్రమైన కోపంగా మారింది. రాజు ప్రశ్న, భగవంతుడి మౌనం వెనుక మర్మమేంటి? అలసిపోయిన తన స్వరాన్ని పెంచుతూ ధృతరాష్ట్రుడు కృష్ణుడిని నిలదీశాడు. కృష్ణా, నీవు సర్వజ్ఞుడివి. ఈ యుద్ధం జరగకముందే అన్నీ తెలిసినవాడివి. మొదటి నుంచీ జరిగేదంతా చూస్తున్నావు. సాక్షాత్తూ భగవంతుడివి. అయినా నువ్వు ఎందుకు మౌనంగా ఉండిపోయావు? ఈ భయంకరమైన ఘోరాన్ని ఎందుకు ఆపలేదు? కావాలనే ఇదంతా జరగనిచ్చావా? ఈరోజు నాకు 9 పుత్రులను పోగొట్టుకునే ఈ దారుణమైన స్థితిని ఎందుకు కలగజేశావు? అతని ప్రతి ప్రశ్నలోనూ ఆవేదన, ఆగ్రహం స్పష్టంగా కనిపించాయి. ఆ ప్రశ్నలకు సకల లోకాల సృష్టిస్థితిలయ కారకుడైన శ్రీకృష్ణుడు ప్రశాంతమైన చిరునవ్వుతో ధృతరాష్ట్రుడి కళ్లలోకి చూశాడు. ఆయనకు తెలియని రహస్యం లేదు. అప్పుడు ఆయన ఒక పురాతన గాథను, కర్మ సిద్ధాంత రహస్యాన్ని ఆవిష్కరించాడు. కర్మ కథ 50 జన్మల నాటి రహస్యం. ఓ రాజా, కృష్ణుడు ప్రారంభించాడు, ఇదంతా నేను చేసింది కాదు. నేను జరగనిచ్చింది కూడా కాదు. నీకు ఈ పుత్రశోకం కలగడానికి, ఈ విధి ఇలా జరగడానికి కారణం నువ్వు, నీ కర్మ. విను, ఒక కథ చెబుతాను. 50 జన్మల క్రితం, నువ్వొక కిరాతుడివి, అడవిలో వేటాడేవాడివి. ఒక రోజు నువ్వు వేటకు వెళ్లావు. రోజంతా అడవిలో తిరిగినా ఒక్క ప్రాణీ దొరకలేదు. ఆకలి, నిరాశ, కోపం నిన్ను ఆవరించాయి. నీ సహనం నశించిపోయింది. అదే సమయంలో ఒక అశోక వృక్షం కిందకు వచ్చావు. ఆ వృక్షం మీద 2 గువ్వల జంట తమ గూటిలో 100 గుడ్లతో హాయిగా నివసిస్తున్నాయి. వాటి ఆనందం నీ కోపాన్ని మరింత పెంచింది. నీవు బాణం ఎక్కుపెట్టి ఆ పక్షులను చంపబోగా, అవి చాకచక్యంగా తప్పించుకొని ఎగిరిపోయాయి. కాని అప్పటికే కోపంతో ఊగిపోతున్న నువ్వు, ఆ గువ్వలు చూస్తుండగానే, ఆ గూటిలో ఉన్న 100 గుడ్లను విచ్ఛిన్నం చేశావు. తమ కళ్ల ముందే తమ 9 పిల్లలు నాశనం అవుతున్నా కూడా, ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఆ తల్లిదండ్రి పక్షులు ఆకాశంలో చూస్తూ ఉండిపోయాయి. వాటి హృదయం పగిలిపోయింది. ఆ పక్షుల గర్భశోకం, నువ్వు చేసిన ఆ దుష్కర్మ నిన్ను వదలక వెంటాడింది. ఆ కర్మ బంధం ఈ జన్మలో నిన్ను ఆ పాపం నుంచి విముక్తుడిని చేసి, నీ కర్మ బంధాన్ని విడిపించింది. కర్మ నియమం, కాలం వేచి చూస్తుంది, కానీ తప్పించుకోలేదు. శ్రీకృష్ణుడు కొనసాగించాడు. నువ్వు ఎన్ని జన్మలెత్తినా, ఎక్కడ ఉన్నా, ఎవరు నిన్ను ఉపేక్షించినా, ఎవరు నిన్ను శిక్షించలేకపోయినా, నీ కర్మ నిన్ను తప్పకుండా వెంటాడుతుంది. వదలక వెంటాడి ఆ కర్మఫలాన్ని అనుభవింపజేస్తుంది. కర్మ నుంచి ఎవరూ తప్పించుకోలేరు. కర్మ తన ఫలాన్ని ఇవ్వడానికి సరైన సమయం కోసం వేచి చూస్తుంది. ధృతరాష్ట్రుడు ఈ మాటలకు ఒక్కసారిగా నిశ్చేష్టుడయ్యాడు. అతని కళ్ల ముందు 50 జన్మల నాటి దృశ్యం మెరిసినట్లు అనిపించింది.
కాని అతనిలో మరో ప్రశ్న తలెత్తింది. కర్మ అంత వదలని మొండిదే అయితే అది నన్ను 50 జన్మలు ఎందుకు వేచి ఉంది? ముందే ఎందుకు శిక్షించలేదు? అని ధృతరాష్ట్రుడు ఆవేదనతో అడిగాడు. అందుకు శ్రీకృష్ణుడు ప్రశాంతంగా చిరునవ్వు నవ్వి ఈ సృష్టిలోని అత్యంత గొప్ప కర్మ రహస్యాన్ని వెల్లడించాడు. ఓ రాజా, 100 మంది పుత్రులను ఒకే జన్మలో పొందాలంటే ఎంతో పుణ్యం చేసుకోవాలి. ఎన్నో సత్కర్మలు ఆచరించాలి. ఈ 50 జన్మలు నువ్వు ఈ 100 మంది పుత్రులను పొందడానికి కావాల్సిన పుణ్యాన్ని సంపాదించుకున్నావు. అసంఖ్యాకమైన దానధర్మాలు చేశావు, పూజలు, వ్రతాలు ఆచరించావు. నీ పుణ్య ఖాతాలో వందలాది మంది పుత్రులను పొందేంత పుణ్యం జమ అయ్యే వరకు నీ ఆ పాపకర్మ వేచి ఉంది. ఆ పుణ్యం నీకు లభించాకే నీ కర్మ తన పనిచేయడం మొదలుపెట్టింది అని సెలవిచ్చాడు. ఆ మాట విన్న ధృతరాష్ట్రుడు ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు. అతని కళ్ళు తెరుచుకున్నాయి. తన శోకానికి, తన దుఃఖానికి కారణం తానే అని, తన పూర్వకర్మలే అని అతనికి అర్థమైంది. కర్మ, ధర్మ సిద్ధాంతం, పుణ్యఫలాలు కరిగే రహస్యం. శ్రీకృష్ణుడు చెప్పిన ఈ కథ మనకు ఒక గొప్ప సత్యాన్ని బోధిస్తుంది. కర్మ సిద్ధాంతం. మనం చేసే ప్రతి క్రియకు, అది మాట ద్వారా కావచ్చు, మనసు ద్వారా కావచ్చు, లేదా శరీరం ద్వారా కావచ్చు, ఒక ఫలితం ఉంటుంది. పుణ్యకర్మలు శుభాలను, పాపకర్మలు అశుభాలను తెస్తాయి. ఈ ఫలితాలు తక్షణమే రావచ్చు, లేదా అనేక జన్మల తర్వాత కూడా రావచ్చు. కర్మ అనేది ఒక సంక్లిష్టమైన బ్యాంకు ఖాతా లాంటిది. మనం పుణ్యం జమ చేస్తాం, పాపం కూడా జమ చేస్తాం. ఒక పాపకర్మ ఫలితం అనుభవించడానికి, దానికి సరిపడా పుణ్యం లేదా అనుకూల పరిస్థితులు ఏర్పడే వరకు అది వేచి చూస్తుంది. పుణ్యం బలంగా ఉన్నప్పుడు, కొన్ని పాపకర్మలు తాత్కాలికంగా వాటి పని చేయకుండా ఉంటాయి. కాని, పుణ్యం తగ్గి, లేదా తగినంత పాపకర్మ ఖాతాలో చేరగానే, కర్మ తన ప్రతాపాన్ని చూపిస్తుంది. అందుకే మనం ఎంతో పుణ్యం చేసినా, ఒక్కోసారి అనూహ్యమైన కష్టాలు వస్తాయి. అది మన గత కర్మల ఫలమే అయి ఉంటుంది. కాబట్టే, మనం జన్మ జన్మలుగా సంపాదించుకున్న పుణ్య ఫలాలన్నీ ఏ జన్మలో, ఎలా తుడుచుపెట్టుకుపోతాయో ఎవరికీ తెలియదు. అందుకోసం చేసుకున్న పుణ్యాన్ని చూసి అహంకరించడం వద్దు. మమకారాలకు దూరంగా ఉండి, అంతా భగవదేచ్ఛ అని, మనం కేవలం నిమిత్తమాత్రులం అని తెలుసుకోవాలి. మనం చేసే ప్రతి కర్మను ఆయనకే అర్పితం చేయడం నేర్చుకోవాలి. ఇది కేవలం కర్మకు సంబంధించిన జ్ఞానం మాత్రమే కాదు, ధర్మ మార్గాన్ని అనుసరించడం కూడా. ధర్మం అంటే కేవలం పూజలు, వ్రతాలు కాదు. అది ప్రతి జీవి పట్ల కరుణ, నిజాయితీ, సమగ్రత, మరియు నిస్వార్థ కర్మను కలిగి ఉండటం. ధర్మాన్ని రక్షిస్తే, ధర్మం మనల్ని రక్షిస్తుంది. అప్పుడే ఈ మానవ జీవితంలో నిజమైన సుఖశాంతులు మిగులుతాయి. మనం ఈ భూమి మీద పడినప్పటి నుండి భూమిలో కలిసేంత వరకు అనుక్షణం జాగ్రత్తలో ఉండాలి. మనం నవ్వినా, మాట్లాడినా, నడిచినా, ప్రతి క్రియలోనూ, ప్రతి ఆలోచనలోనూ అతి జాగ్రత్త వహించాలి. గతంలో జరిగిన వాటిని మనం మార్చలేకపోవచ్చు, కాని ఇప్పటి నుండి ధర్మబద్ధమైన కర్మలు చేయడం ద్వారా భవిష్యత్తును మెరుగుపరచుకోవచ్చు. మన చేతిలో ఉన్నది వర్తమానం మాత్రమే. గుర్తుంచుకోండి, ధర్మ మార్గంలో నడవండి, ఎల్లప్పుడూ ధర్మాన్ని పాటించండి, ఇతరులకు హాని చేయకుండా ఉండండి. నిస్వార్థ కర్మ, నిష్కామ కర్మ, ఫలాపేక్ష లేకుండా కర్మలు చేయండి. ఫలితం భగవంతుడికి అర్పించండి. ఇది కర్మ బంధాన్ని తెంచుకునే మార్గం. ఆత్మవిశ్లేషణ. ప్రతి కర్మకు ముందు, ఇది మంచిదా, చెడ్డదా, దీని ఫలితం నాకు, ఇతరులకు ఎలా ఉంటుంది అని ప్రశ్నించుకోండి. ప్రాయశ్చిత్తం మరియు పశ్చాత్తాపం. తెలియక తప్పులు చేస్తే, నిజమైన పశ్చాత్తాపంతో, భగవంతుడిని శరణు వేడి ప్రాయశ్చిత్తం చేసుకోండి. ఇది కర్మ బంధాన్ని బలహీనపరుస్తుంది. ఈ కర్మ మరియు ధర్మ సిద్ధాంతాలు మన జీవితాన్ని మరింత అర్థవంతంగా, బాధ్యతాయుతంగా జీవించడానికి సహాయపడతాయి. ఈ అద్భుతమైన కర్మ రహస్యం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇది కేవలం ఒక కథ కాదని, మన ప్రతి అడుగుకు వర్తించే సత్యమని గ్రహించాలి. ఈ జ్ఞానాన్ని ఆచరించడం ద్వారా మీరు జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొని, అంతిమంగా శాంతిని పొందగలరు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులకు, బంధువులకు షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విశేషాలు, జ్ఞానం కోసం మా తెలుగు గాడ్స్ గ్లిట్స్ ఛానెల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.